సినీ నటి త్రిషను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఎం ఉదయనిధి స్టాలిన్ విడుదల కానున్నారు. ఉదయనిధిని రిమాండ్కు పంపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వకేట్ జనరల్ తెలపడంతో మద్రాస్ హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ ముగించింది. పోలీసు విచారణ తర్వాత స్టేషన్ బెయిల్పై ఆయన విడుదల కానున్నారు. ఉదయనిధి అరెస్టుకు అనుకూలంగా వ్యతిరేకంగా టీవీకే, డీఎంకే శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. సినీ నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తమిళనాడు ప్రతిపక్ష నేత ఎం ఉదయనిధి స్టాలిన్ విడుదల కానున్నారు. పోలీసు విచారణ తర్వాత స్టేషన్ బెయిల్పై ఆయన్ను విడుదల చేయనున్నారు. కావేరీ నదీ జలాల అంశంపై సోమవారం తంజావూరులో డీఎంకే నిర్వహించిన నిరసనలో పాల్గొన్న ఉదయనిధి టీవీకే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో విజయ్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా డీఎంకే శ్రేణులు పదే పదే నటి త్రిష పేరు ప్రస్తావించగా ఉదయనిధి ఆమెను ఉద్దేశించి ద్వంద్వార్థంలో పలు వ్యాఖ్యలు చేశారు. అధికార టీవీకే ఫిర్యాదు మేరకు ఉదయనిధిపై కేసు నమోదు చేసిన తంజావూరు పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. ఉదయనిధి అరెస్టును వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కరూరు, సలెం, మదురై, తంజావూరులో రహదారులపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తంజావూరులో సీఎం విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తేనీలో డీఎంకే ఆందోళనల నేపథ్యంలో సీనియర్ నేత పన్నీర్ సెల్వం సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అటు ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీవీకే శ్రేణులు కూడా ఆందోళనలు చేపట్టాయి. నటి త్రిషను ఉద్దేశించి తంజావూరు సభలో డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై టీవీకే జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నందున జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరింది. బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేయాలని టీవీకే పేర్కొంది. అలాగే ఉదయనిధి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఉదయనిధి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ ప్రతిపక్ష నేతను రిమాండ్కు పంపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. దీంతో ఉదయనిధి బెయిల్పై పిటిషన్పై విచారణ ముగిసినట్లు మద్రాస్ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెంగిపట్టి పోలీస్ స్టేషన్లో ఉదయనిధిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డీఎంకే శ్రేణులు భారీగా తరలి రావడంతో ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్ నుంచి సెంగిపట్టి ఠాణాకు తరలించారు. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్పై ఉదయనిధిని విడుదల చేయనున్నారు. మరోవైపు విజయ్ సర్కార్పై మాజీ సీఎం స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అహంకారం వినాశనానికి దారి తీస్తుందని, అది నిరంతరం కొనసాగితే మరింత వేగంగా పతనమవుతుందని దుయ్యబట్టారు. విజయ్ ఓ అసమర్థ నాయకుడంటూ ఎక్స్ ఖాతాలో స్టాలిన్ సుదీర్ఘ పోస్టు పెట్టారు.